నమస్తే, నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం. కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేలాది మంది భక్తజనంతో సందడిగా మారింది. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. శనివారం వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి స్వర్ణ శోభితుడైన శ్రీవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి తిరువీధిలో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని భారీ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు, కానుకలు, తులాభారాలు సమర్పించుకుని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. మాడవీలు ఎవరైనా తప్పిపోయినట్లయితే తూర్పుపోయి రథం ఉండి అక్కడికి వెళ్ళిపోండి. తప్పిపోయిన వాళ్ళు తడుపుని వాళ్ళు ఇద్దరు కూడా మాడవీధిలో ప్రదర్శన చేసేటప్పుడు ఎవరైనా తప్పిపోయినట్లయితే తూర్పు వైపు రథం ఉంది స్వామివారి రథం, ఆ రథం దగ్గరికి వెళ్ళిపోండి. తప్పిపోయిన వాళ్ళు తడుపున వాళ్ళు ఇద్దరు కూడా ఆలకించండి. మాట చెప్పే ప్రతి మాట మీకోసమే. మా మాటలమై మీ పళ్ళు మీకు ఆలకించాలి, ప్రతి ఒక్కరు ఆచరించాలి. మీ విలువైన వస్తువులు ముందుగానే లాకర్లో భద్రపరచుకోండి. భగవత్తులారా, ఈ పరమాత్ముడైతే జరగాలి